రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. వేసవి గోరుచిక్కుడు సాగుతోని రైతన్నలు అధిక దిగుబడులు అనేటివి సాధించవచ్చు. మనమైతే వచ్చేసి ఒక 10 గుంటలలో మనమైతే సాగు చేస్తున్నామండి. ఒక 10 గుంటలకు వచ్చేసి మనకైతే 250 గ్రాముల ఈ విత్తనాలు అనేటివి అవసరం అయ్యాయి. మనము ఈ విత్తనాలు వేసుకున్న 45వ రోజు నుంచెల్లే ఇది క్రాప్కు రావడం జరిగిందండి. మనమైతే వచ్చేసి డే బై డే ఈ కాయలు అనేటివి మనమైతే కోస్తున్నామండి. మనమైతే వరుసకు వచ్చేసి 24 ఇంచులు ఉండేలాగా మనం చూసుకున్నాము. మొక్కకు అయితే వచ్చేసి ఒక ఫీటు గ్యాప్ ఉండేలాగా మనమైతే చూసుకున్నామండి. అయితే ఈ వేసవి ఈ గోరుచిక్కుడు సాగులలో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్యలు ఈ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఈ సూక్ష్మ పోషకాల ఈ లోపాలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ మొక్కలు అనేటివి మొత్తమే ఈ గ్రోత్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి నేనైతే నోవా అగ్రిటెక్ వాళ్ళది సూపర్ పినాకిల్ అనే మందును నేనైతే వాడుతున్నానండి. దీన్ని కనుక మనము వాడుకున్నట్లయితే మొక్కలు అనేటివి మంచి పచ్చదనంతో, మంచి సైడ్ బ్రాంచెస్తోని మంచి గ్రోత్ అనేటివి వస్తున్నాయండి. అంతేకాదండి, ఈ మొక్కలలో వస్తున్నటువంటి అన్ని రకాల ఈ సూక్ష్మ పోషకాలను ఇది కంట్రోల్ చేస్తుంది. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 250 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ గోరుచిక్కుడు సాగులలో చూసుకున్నట్లయితే లద్దె పురుగు, శనగపచ్చ పురుగు సమస్యలు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. అయితే వాటి యొక్క నివారణ కోసం వచ్చేసి నేనైతే నోవా అగ్రిటెక్ వాళ్ళది నోవా నోమోరు అనే దాన్ని నేనైతే స్ప్రే చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 150 ml చొప్పున మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి. దీన్ని మనము స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ చిక్కుడు సాగులలో అంటే ఈ గోరుచిక్కుడు సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల యాకు తినే పురుగులను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అలాగే నేనైతే వచ్చేసి దీనికి ఒక 2 సార్లు మాత్రమే ఎరువులు అనేటివి నేను వేసానండి. 20-20-0-13 ఒకసారి వేసాను. అలాగే స్టార్టింగ్లో వచ్చేసి డిఏపి అనేది వేసుకోవడం జరిగిందండి. మధ్యలో ఒకసారి వచ్చేసి వాటర్ సాల్బుల్స్ కూడా నేను ఒకసారి స్ప్రే చేశానండి. అంటే మనకైతే డ్రిప్ లేదండి, మనమైతే కాలువల కిందనే మనమైతే సాగు చేస్తున్నామండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ వేసవిలో గోరుచిక్కుడు కనుక సాగు చేసుకోవాలని మీరు కనుక అనుకున్నట్లయితే మీకు మంచి దిగుబడులతో పాటు మంచి ఆదాయాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో చూసుకున్నట్లయితే పెట్టుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది, దిగుబడులు అనేటివి చాలా ఎక్కువగా వస్తాయండి. నేనైతే వచ్చేసి ప్రతి 5 రోజులకు ఒకసారి ఈ వాటర్ అనేది నేనైతే పెడుతున్నానండి. మనకైతే డే బై డే కాయలు అనేటివి మనమైతే కోస్తున్నామండి. మనకైతే ఈ 10 గుంటలలో వచ్చేసి దాదాపుగా 18 నుండి 25 కేజీల వరకు మనకైతే రావడం జరుగుతుందండి. మార్కెట్లో కూడా మంచి ధరతోనే అమ్ముడుపోతున్నాయి. మనమైతే హోల్సేల్గానే మనమైతే అమ్ముతున్నామండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.